హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటోనండి వీడియో స్టార్ట్ చేసి నాకు ఇలా అడగకపోతే వీడియో ఫుల్ఫిల్ అయినట్టు అని అనిపించదు. సో స్టార్టింగ్‌లోనే అడిగితే అనిపిస్తదనమాట. సో అందుకని అడుగుతున్నాను ఎలా ఉన్నారని చెప్పేసి. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను మా ఉదయం దగ్గరికి వెళ్తున్నాననమాట. ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకొని. ఎందుకు అనేది లాస్ట్‌లో చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా బుజ్జి మేనకోడల కోసం బొరుముద్దలు చేస్తున్నాను అనమాట. చిన్నపిల్ల కదా ఇవైతే తింటుంది అని చెప్పేసి చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ టైం ఇది వచ్చేసి. అండ్ చాలా ఈజీ అండి. బొరుముద్దలు అయితే బయట కొంటే వాళ్ళు కొంచెం కలర్ వేస్తారు, అలాగే సోడా కూడా యాడ్ చేస్తారనమాట కొంచెం క్రంచీగా ఉండటం కోసం. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే హెల్తీ కదా, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తానన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పాకం అయ్యాక మరమరాలు వేసి ఇట్లా మంచిగా మిక్స్ చేస్తున్నాను అంతా కలిసేలాగా. మొత్తం క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పుకి ఒక 4 కప్స్ మరమరాలు సరిపోతాయండి. ఒక కప్పు బెల్లానికి ఒక 4 కప్ మరమరాలు అయితే కరెక్ట్గా వస్తుంది అనమాట బొరుముద్దలు అనేది. అండ్ కొంచెం నేను నువ్వులు కూడా యాడ్ చేస్తాను, బట్ నేను ఇప్పుడైతే వేయలేదు నువ్వులు. ఒక్కొక్కసారి నువ్వులు కూడా యాడ్ చేస్తాను అనమాట, తెల్ల నువ్వులు. అండ్ ఇప్పుడు వచ్చేసి అదే గిన్నెలో ఉంచుకుంటే అంటుకుపోద్ది కదా. సో ఒక ప్లేట్లో తీసుకుని తర్వాత ఇట్లా ఉండలు చుట్టుకుంటే త్వరగా అయిపోద్ది. అండ్ కొంచెం వాటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. చాలా గాలుతున్నాయి అనమాట అక్కడ. నేను వచ్చేసి వాటర్తో ఇట్లా చేతికి అద్దుకొని కాలకుండా వాటర్తో చేస్తున్నాను అనమాట. మరమరాలు అయితే బొరుముద్దలు పిల్లలకి చాలా ఇష్టం కదా, అలాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట. లైట్ స్వీట్ కదా, బాగా అనిపిస్తుంది తింటుంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. చూడండి చక్కగా అయిపోయినాయి బొరుముద్దలు అయితే ఇక్కడ అని చూసారు కదా. అండ్ ముద్దల సైజ్ అయితే మరీ పెద్ద పెద్దగా చేయలేదంటే ఒకసారి ఇస్తే ఒకటి ఫినిష్ చేసేటట్టు ఉండాలని చెప్పేసి మీడియం సైజులో చేశాను అనమాట. కొంచెం పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం పెద్దగా చేసుకున్నా పర్లేదు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక డబ్బా ఇక్కడ క్లీన్ చేసి దాంట్లో పెడదామని బొరుముద్దలు అయితే డబ్బా క్లీన్ చేసి దాంట్లో సెట్ చేస్తున్నాను అనమాట బొరుముద్దలు. అండ్ మొత్తం పట్టలేదు, కొన్ని మిగిలినాయి అనమాట, ఒక 4-5 మిగిలినాయి. అవి వేరే డబ్బాలు ఇంకా ఇంటికాడ ఉంచాను అనమాట క్యాండీకి అయితే. చూసారు కదా. అండ్ ఒక 1/2 అవర్లోనే అయిపోద్ది ఈజీగా, పెద్ద పనే ఉండదు. అండ్ ఇవి వచ్చేసి ఇంట్లోకి అనమాట, మిగిలినవి పక్కన పెట్టేస్తున్నాను. అండ్ అంతకుముందు నేను చెక్కలు కూడా చేస్తున్నాను అనమాట స్నాక్స్ కింద. అంటే ఎప్పుడు ఏదో ఒక్క ఐటెం చేస్తాను, అంటే చిన్నపిల్లలు కదా అడుగుతారని చెప్పేసి. మా పాపకి నేను ఎక్కువ బయట ఫుడ్ ఇష్టపడను, అండ్ తను కూడా హెవీగా తినేదేం కాదు. అందుకని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక ఐటెం స్నాక్స్ అయితే చేసి ఉంటాను అనమాట. అండ్ చెక్కలు చేసి ఉంటే అవి కూడా ఇంకో డబ్బాలు సర్దాను తీసుకెళ్దామని. అండ్ పని అయితే ఫినిష్ అయింది. ఆబ్వియస్లీ వంట చేసినాక కిచెన్ అయితే చూడండి కొంచెమైనా పడిద్ది కదా ఎంత జాగ్రత్తగా చేసినా. సో కొంచెం మరమరాలు అవి పడితే మళ్ళీ వైపర్ తీసుకొని క్లాత్ దాంతో అంతా వైప్ చేసేస్తున్నాను అనమాట. అండ్ స్టార్ట్ అయిపోయాం. ఇంక మధ్యలో ఏం షూట్ చేయలేదండి స్టార్ట్ అయ్యేటప్పుడు అంతా. ఇంక మధ్యలో ఆగేసి ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ తీసుకుందాను ఆగాను. స్వీట్స్ వచ్చేసి కాజు కత్లీ చాలా బాగా ఇష్టం మా లావణ్యకి. బట్ 2 షాప్స్లోకి వెళ్ళినా కానీ ఇప్పుడు నేను చూపించే షాప్లో జస్ట్ అప్పుడే అయిపోయిందంట. ఇంకొక 1/2 అవర్లో వస్తే వెయిట్ చేస్తే మీకు కాజు కత్లీ కావాలంటే అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా వేరే స్వీట్ అయితే తీసుకున్నాము, వచ్చేసాము ఇంటికి. నువ్వా ఫస్ట్ కాలు చలో ఏదన్నా. అరే గబ్బుడు మొక్కకు తెలియదు కదా నా అక్క చిన్నపిల్ల కదా, సరిపడుకుని ఆమె కొడుకు అక్క రాస్తుంది రాయన క్యాండీ ఎవరు అనాలంట. అమ్మో అక్కే పోయాలా నీకు పౌడరు? కళ్ళు మూసుకో, నువ్వు మూసుకుంది గట్టిగానే నవ్వుతుంది. కళ్ళు మూసుకో నోరు కూడా. క్యాండీ అత్తకొద్దేదు, అక్కడ ట్రై క్యాండీ అత్తకొద్దేదు. స్మూత్ చేసేస్తాను అక్కే పోస్తుంది. నిషి నేను వద్దా? క్యాండములు కొంచెం సైడ్ అయినా నిషి కనిపించట్లేదు. అక్కే పెట్టాలమ్మా నీకు. తలకు పూడ్చుకో, కానీ తలకు పూసుకో, ఇట్లా హెయిర్కి పూడ్చుకో. అయిపోయిందా నిష్లో?
చాంద నాకు వచ్చినట్టుంది. అమ్మాయికి అందదులే నాన్న, నేను తీసుకొస్తాను, మీరు ఏడే కూర్చోండి. నేను తీస్తాను. అక్క మా వాళ్ళు అక్క తెచ్చిచ్చింది. ఏం మా వాళ్ళు? దసరా మా వాళ్ళ, ఉగాది మా వాళ్ళకి. ఇప్పుడే ఒక 5 నిమిషాలు అవుతుంది. బాబాయ్ రాలా అక్కడికి? ఆయన బండి మీద వచ్చింటా, నువ్వు నడిచి వచ్చా. నిష్లు హగ్గీ లేదండి అక్కకి. అక్కకి హగ్గీలా ఎవరికైనా పర్లో. నన్ను ఒకటో తిన్నానమ్మా, ఈ ఫస్ట్ ఇది ఫినిష్ చేసుకొని దాని తర్వాత అది తిందరు. నిష్లు నాకు పెట్టవా? అది కాబెట్టు. నిష్లు నువ్వు నా పెట్టవా? పెట్టు. క్యాండక్ జుడలో పెడతా. నిషి నోట్లో పెట్టు క్యాండీ. నిషి నోట్లో పెట్టు. చెట్టు కావాలన్నాడు చెప్తుంది అలా. చాలా వద్దంటే నిషి కాదు. అమ్మాయి బిస్కెట్స్ ఏం తింటారు? టమోటా కావాలని నేను టమాటా కాక నీ చేస్తున్నాయి. ఫస్ట్ లో క్యాండీ ఇయ్యేది ఈ మధ్య. నిన్న హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి మధ్యలో ఎక్కించుకున్నాం మేము. ఆ పిల్ల మేము స్టార్ట్ అయిన తూ 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 అని అరుస్తుంది. మాకు అర్థం కాదా ఏందా అని. అయితే మాకు అర్థం కాదా ఏందా అని. మాకు అర్థం కాదా ఏందని. దారిని పొడుగుంటూ మేము 2-3 నిమిషాలు అరుస్తూనే తూ 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 అని. అర్థం కాల. క్రాస్ షూ పడిపోతుందని. షూ పడిపోతుందని తూ 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 అంటుంది. మరి తెచ్చింది నేను ముద్దులాక. ఇద్దరు ఎవరికైనా గ్రాటిట్యూడ్ ఉందా? అసలు వచ్చారా నా దగ్గరికి? అంటే అమ్మ చాలే నాన్న, ఇంకా నువ్వు తిను మొత్తం పెడితే ఎట్లా? నేను పావుల పంపించేస్తా. వీడియో పెట్టి ముందు. అత్త కాదు అమ్మకి. నాకు వద్దు, నాకు ఇప్పుడే తిప్పుతుంది. వద్దండి ఎమ్మి అని చెప్పు. చాందనక్క పెట్టు. చాందనక్క పెట్టు. చాందనక్క పెట్టుకో. పాపలో తెచ్చింది 2 బిస్కెట్లు. ఎవరుంది అంటున్నమ్మే? ఆ పిల్ల ప్రేమకి పెట్టుకున్నా చూడు. అమ్మ నేను వంగలేకపోతున్నానమ్మా, నేను పడేటట్టున్నా అంచునున్నా. పెట్టించుకో అక్క చేత పెట్టించుకో. మేము ఎక్కువ మళ్ళీ మూతి కొరికిద్ది చాందిని. నచ్చలేదట్టుంది దానికి. ఇదిగో ఈ ప్యాకెట్ ఆడ పెట్టుకోపో. అవి ఎన్ని ఉన్నాయి దాంట్లో? ఎవరుంది? తినబుద్దే కాదు బిస్కెట్. అది చాక్లెట్ గా ఉంది. అయిపోయింది. ఆడ పెట్టుకో చాందిని మూతి కొరికి. వెళ్ళి చూడు. నువ్వు వెనక్కి వెళ్తున్నావే, కొరికిద్దని బయట. నువ్వు భయపడుతున్నావు అని తుంచుకుందిలేనన్నా. నిషి నీ ముడ్డ ఎవరికి అడగాలి? ఎవరికి అడిగేది చూపించు. ఎవరు కావాలి? చాందిని అక్క, క్యాండీ అక్క? ఏ అక్క? ఏ అక్క? ఇదిగో క్యాండీనా చాందినీనా? చాందిని అక్కనా? ఎక్స్పీరియన్స్. అమ్మ మీకు చిక్కగానే ఇస్తాలేమ్మ. మా ఇస్తాడా? ఎంత చిక్కగా ఉంటాయో పాలు, నీళ్ళు అంటే ఏదో చాందిని అంటే లావణ్య ఏదో పొగుడుతావు అంటే పొగిడించుకోవట్లేదు. నువ్వు టీ బాగా పెడతావు అంటే పాలు వండి పొగుడుతావే. ప్లస్ పాయింట్స్. వాళ్ళ అత్తమ్మ పాలు గుర్తొచ్చి నీళ్ళు కమ్మని గుమ్మపాల. వీళ్ళిద్దరు ఎందుకు చేస్తున్నారు? గుమ్మపాలు అంటారు. మా ఈ సినిమా డాన్స్ ఏనా? సాంగ్స్ పెట్టమంటారా? చూడండి గాయస్, లావణ్య మా కోసం టీ పెడుతుంది అనమాట. బజ్జీలు చేసింది. బజ్జీ టేస్ట్ వచ్చేసరి చూడండి. బజ్జీలు వడలు చేసింది అనమాట. నాకు వడలు ఇష్టం ఉండదు. ఐ లైక్ బజ్జీస్.
నిజంగా బాగుంది. ఇప్పుడు నీకు మరి నాకే మేము నేను ఎండలో పోయి తెచ్చాము. నాకే ఎవరికి కాదు. బాగుంది బజ్జీలు. టీ పొడి వెళ్ళి కూర్చో. ప్రెగ్నెంట్ కదా పాపం రెస్ట్ ఇద్దామని ఈ అమ్మాయి పెడితే బాగుంటాయి. అందుకని టీ పొడి అవన్నీ వేసుకొని కూర్చోబెట్టుకున్నాం. మామూలుగా అయితే నేను పెట్టి తాగితే నాకు నచ్చేది నిజంగా. ఎవరు పెట్టినా నచ్చదు. పాల్ ప్రాబ్లం. అమ్మాయి పాల ప్రాబ్లం నచ్చుతాయి అట్టుంది. మరి గోకుల్ పాల ప్యాకెట్తో పెట్టినా కానీ ఎందుకు రావట్లే మరి? మనం ఏం తెచ్చుకునే వాళ్ళమే. గోకులేనా మనం తెచ్చుకునే? బ్లూ కలర్ ప్యాకెట్ గోకులు అప్పుడు వస్తారు చెట్లు అంటే లేదు మరి. మళ్ళీ గ్యాస్ ఉంటామేమో. బజ్జీలు ఇష్టమే కానీ ఇది భయం. అది మంట లేదు. వీళ్ళిద్దరు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇది ఓన్లీ 1/2 అవర్ 1 అవర్ ఉంటుంది అనమాట. తర్వాత ఒకే ఐటమ్ కోసం ఫైటింగ్ అయితే లాక్కుంటారు, కొట్టుకోరు. కానీ ఫైటింగ్. బజ్జీ నాన్న తింటావా? బెస్ట్ చేసి పెట్టి కష్టపెట్టి పూసుకొని. ఏమైందమ్మా? అది వద్దంట్లే, తను తిందంట్లే, నువ్వు తినేసి. అందరూ ఎక్కువ డబ్బులు పెట్టుకోండి. చూసుకోమే ఎందుకో అదే కొరుకునేది లేవే. యమ్మీ. ఇదిగో క్యాండీ నువ్వు ఇది అమ్మాయి తీసుకుని చూడు. మంచిది ఇది. తాగది అప్పుడు రైమ్స్ అన్ని పెట్టుకోండి. స్టార్ట్ చేశారు వాళ్ళిద్దరు. ఏంది పడుకున్నారు? ఏంది ఫైటింగ్? పడుకోవద్దాం. ఫైటింగ్ కాదు, ముద్దులు. చెప్పు. ఇది రెడీ అవుతున్నాయి. తక్కువ కాకుండా చూసుకోండి. మీకు మళ్ళీ వంజా ఇప్పుడు నేను టీ తెస్తాను, టేస్ట్ చేయి నువ్వు. ఇప్పుడు మా పిన్నికి నేను టీ టేస్ట్ చూపించిపోతున్నా. ఇదంతా ఎట్లా ఉందో, షుగర్ ఎట్లా ఉందో చూసి చెప్పమా. కావాలి నాకు వేసింది స్పూన్ ఎందుకు? అమ్మో మొత్తం నోట్లు బస్తా కాదు. మీకు కాదు మా, నేను ఉప్పు ఉన్నాను. మీకు కాదు మా, నిజంగా అన్ని స్పూన్ కాదు మా. కొంచెం దగ్గర పెట్టి భయం పడుతుంది. ఇంకా నేను సరిగ్గా చేయలేకపోయి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఏమన్నా రెస్పెక్ట్ ఉందా? టీ ఇవ్వకుండా టీలో సాల్ట్ వేసేసాం. ఇప్పుడు టీలో షుగర్ వేసేస్తాం. టేస్ట్ ఇప్పుడు కమ్మనైన అత్త చేతి బరువు ముద్ద. అవును, ప్రజెంట్ నిషిది ముద్దలే కదా. అంటే నువ్వు అన్నావు కదా ఊరి ప్లేట్లే కింద పడింది. తినమ్మా వాణ్యా పప్పి. ఇదిగో చెక్కలు కూడా చేశా గాయస్. ఈ గాయస్ బామ్మ చేతి వంట. నిజంగా టేస్ట్ తీసుకురావడం ఇష్టం. స్వీట్స్ కూడా అనుకున్నా కానీ ఎందుకులే మళ్ళీ మీరు ఎక్స్పెరిమెంట్ ఫీల్ అవుతారేమోనని. స్వీట్స్ ఎవరు లేరు, అందుకని 5 రకాలు తీసుకుందాం అనుకోని కూడా అసలు సేల్ అవి ఇంకా నాకు అడుపుకేసి కొట్టుకుంటున్నాను. నాకు తెలుసు కదా మీరు స్వీట్ ఫ్యామిలీ ఎవరు లేరండి. తీస్తున్నా అదో చాలకుండి
బాక్స్లో చానకలు ఉంది. బాక్స్ నేను మిడిల్ పాయింట్ చేస్తా వస్తుంది కదా బాక్స్ అదే నన్ను పాయింట్ అవుట్ చేయమ్మా బాక్స్ నేను తీస్తాను. దిస్ ఈస్ టీ టైం. అదిగో క్యాండీ బేబీ సొలిషి బేబీ ఒరే ఏంది రకాల దుమ్మింది. నవ్వు పూర్తిగా నవ్వుదా వద్దన్ను నిషి నవ్వు పర్లా ఒర్రె 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 భలే దుమ్మిందే. అని చూసారు కదా అంతా యాస్టీస్గా పెట్టేశారనమాట. ఎట్లా మా టైం స్పెండ్ అయిందని చెప్పేసి అండ్ పిల్లలిద్దరు ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇంతకీ నేను మా వదినకి స్వీట్స్ ఫ్రూట్స్ ఎందుకు తెచ్చాను తెలుసా? ఇప్పుడు మా వదిన 7th మంత్ అనమాట. అండ్ 5th మంత్లో ఇక్కడికి వచ్చింది. అప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు, తనే ఇక్కడికి వచ్చింది అనమాట. ఇంక 6th మంత్ ఎందుకులే అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు 7th మంత్లో ఫ్రూట్స్ స్వీట్స్ ఇచ్చేసి వచ్చేసాను అనమాట. అండ్ ఇక్కడ ఇచ్చి బొట్టు పెట్టి బ్లెస్సింగ్స్ కూడా ఇస్తున్నాను. వంగమాక నేను ముందే బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను అని చెప్పేసి బ్లెస్ విత్ ఎ బేబీ బాయ్ అని చెప్పేసి చెప్తాను అనమాట. అంతేనండి వీడియో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇచ్చేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాను, బట్ వెళ్ళలేదు. ఇంటికైతే వెళ్ళలేదు కానీ మంచి టైం అయితే స్పెండ్ చేసాం అనమాట. అండ్ ఏం చేసామో మేము ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. తెలుసు కదా మన ఛానల్ పేరు వనజారెడ్డి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. అక్కడ వీడియోలో అదే చెప్తున్నాను అనమాట. వంగమాకులు ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి అంతనుకు స్వీట్ తినిపిస్తున్నాను. అండ్ ఈ వీడియోలో ఎక్కువ పిల్లలు కన్వర్జేషనే ఉంది కదండి, అంటే మీరు నవ్వుకుంటారని అలా పెట్టేశాను. ఓకేనా? బాయ్.